ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. ఓం గం గణపతయే నమ. ఓం ఐం సరస్వత్యే నమ. ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు మనం ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి అశుభ ఫలితాలు ఉన్నాయి, ఎటువంటి మంచి రోజులు రాబోతున్నాయి, ఎటువంటి మంచి క్షణాలు రాబోతున్నాయి, ఎటువంటి మేలు జరగబోతుంది అనే విషయాల గురించి, అలాగే ఎటువంటి విషయాల్లో మనం జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాల గురించి మనం చర్చించుకుందాం. ఇప్పుడు మకర రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ముఖ్యంగా మకర రాశి వారికి చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు గత 7 సంవత్సరాలుగా పడుతున్నటువంటి 7.5 సంవత్సరాల శని బాధ నుంచి విముక్తి పొందుతారు. ఏప్రిల్ 30వ తేదీతో వీరికి ఏళ్ళనాటి శని నుంచి విముక్తి పొందుతారు. వీరికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే లగ్నాధిపతి, ద్వితీయాధిపతి అయినటువంటి ధనాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయంలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి రాబోయే 2.5 సంవత్సరం మకర రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు బాగా జరుగుతూ ఉంటాయి. చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి ఏళ్ళనాటి శని నుంచి బయటికి రావటం వల్ల చాలా వరకు ఉత్సాహము, ఉల్లాసము జీవితంలో బాగా ఉంటుంది. ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. శారీరక బాధల నుంచి కూడా బయటపడుతూ ఉంటారు. అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడుతూ ఉంటారు. ఆరోగ్యంగా ఎక్కడికైనా వెళ్ళగలిగే సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. పట్టుదల కూడా పెరుగుతూ ఉంటుంది. చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు, ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మకర రాశి వారికి. అయితే మకర రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అంటే, మకర రాశిలో ఉన్న ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొద్దిగా సోదర వర్గీయుల నుంచి కొన్ని ఇబ్బందులు ఉంటాయి తప్పితే మిగిలినవన్నీ కూడా చాలా వరకు ఉద్యోగస్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా చాలా వరకు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉంది. ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి చాలా వరకు వారి ఆర్థికంగా మేలు జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే పంటల మీద ఆధారపడి ఉన్నవారికి, వ్యవసాయ రంగంలో ఉన్నవారికి, వ్యవసాయ వ్యాపారం చేస్తున్న వారికి కూడా లాభసాటిగానే ఉంటుంది. అలాగే వ్యాపారాలలో ఉన్నవారికి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వ్యాపారంలో ఉన్నటువంటి పార్ట్నర్షిప్లో అన్నదమ్ములు ఉంటే కొద్దిగా చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూ ఉండండి. వ్యాపారాల్లో మేలైన ఫలితాలు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థికంగా వృద్ధి ఉంటుంది. అలాగే విద్యార్థులు ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. కాకపోతే కొన్ని విషయాల్లో జ్ఞాపక శక్తి విషయంలో ఒక్కోసారి మర్చిపోతూ ఉంటారు. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకొని నిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉంటే విద్యార్థులకు చాలా మంచిది. అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి కళాకారులకి మంచి అవకాశాలు వచ్చి ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. స్త్రీలకు కూడా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మకర రాశి వారికి చెప్పేటటువంటిది ఒకే ఒక ఇదేమిటంటే, అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు, భూములు కొనేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి. మిగిలిన అన్ని విషయాలు చాలా సానుకూలంగా హ్యాపీగా వెళ్తూ ఉన్నాయి. చాలా అద్భుతంగా ముందుకు వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. చాలా సానుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. దత్తక్షేత్రాలని దర్శనం చేసుకుంటూ ఉండండి. అలాగే గురు చరిత్రను పారాయణ చేసుకుంటూ ఉండండి. అలాగే రావి మొక్కల్ని నాటి పెంచండి, లేదా రావి చెట్టుకి నీరు పోస్తూ ఉండండి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఆశ్రమాలను సందర్శించి గురువులకి వస్త్రదానం చేస్తూ ఉన్నా కానీ చాలా శుభ ఫలితాలు మకర రాశి వారు పొందేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రెమెడీని ఫాలో అవుతూ ముందుకు వెళ్తూ ఉండండి.